రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా? గోవు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడ. ఒక్క ఆవు నుండి 30 ఎకరాలు వ్యవసాయం చేయొచ్చు అని చెప్తూ ఉన్నారు కదా. వ్యవసాయం చేయొచ్చు అంటే ఒక అద్భుతమైన విశేషమైన ఆవులో ఇవ మహత్యం కాబట్టి మన శరీరానికి ఆకలి ఎంత తీరాలో అంత చేస్తున్నారు. మాకు ఆదాయం రావట్లేదు, నష్టపోతున్నామని వెనకెళ్ళిపోతున్నారు. నమస్తే, నా పేరు శ్రీనివాసరెడ్డి, మాది జట్లపల్లి గ్రామం, మహబూబ్నగర్ జిల్లా. నేను ఎద్దుగాను గల అభివృద్ధి కోసం పాటుపడుతున్నాం, అలాగే ఆరోగ్య సమాజం కోసం పాటుపడుతున్నాం. ఇప్పుడు నేను నాగరాజన్న గారితో ఉన్నాను. నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. వాటి గురించి మనము అన్నగారిని అడిగి మన సందేహాన్ని నివృత్తి చేసుకుందాం. అన్నగారు నమస్తే. ముందుగా యూట్యూబ్ ఛానల్ గోస్వగ్రామ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి, అలాగే మొత్తం మన ఆంధ్ర తెలంగాణ తెలుగు ప్రజలందరికీ నా పేరు నాగరాజు, బసంపల్లి గ్రామం, చిన్నకొత్తపల్లి మండలం, శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈ ప్రకృతి వ్యవసాయాన్ని మేము ప్రతి నెల మొదటి ఆదివారం మా పొలంలోనే శిక్షణ ఇస్తున్నాం. తర్వాత ప్రతిరోజు రాత్రి 7:30కి కాన్ఫరెన్స్ ఉంటుంది. తర్వాత ఫస్ట్ తెలంగాణలో మరి మన ముఖ్యమంత్రి గారు కొడంగల్ నియోజకవర్గమైన కోస్గి పట్టణంలో ప్రతి నెల ఇక్కడ కార్యక్రమం హనుమంత్ గారు ఇక్కడ నిర్వహించాలని, అలాగే మన శ్రీనివాస్ గారు, ఇలా కొంతమంది ఈ ప్రాంత వాసులు నెల కార్యక్రమం నిర్వహించి రైతులకు ఈ కార్యక్రమాన్ని అందించాలని మనల్ని కోరారు. కాబట్టి ఆ కార్యక్రమాన్ని ఇక్కడ నేను ఈరోజు ఈ దినం ఈ గురు పూర్ణిమ సందర్భంగా ఇక్కడ కార్యక్రమం మొదలు పెడుతున్నాం. అందరికీ నమస్కారాలు. మీకు అందరికీ చాలా విషయాలు, సందేహాలని నివృత్తి చేస్తాం తప్పకుండా. ఓకే అన్న, మొదటగా మనకు యూట్యూబ్లో చూసిన చాలా మంది చెప్పిన ఒక్క ఆవు నుండి 30 ఎకరాలు వ్యవసాయం చేయొచ్చు అని చెప్తూ ఉన్నారు కదా, ఇది ఎంతవరకు సాధ్యం? అయితే ఒక ఆవుతో 30 ఎకరాలు వ్యవసాయం చేయొచ్చు అంటే ఒక అద్భుతమైన విశేషమైన ఆవులో ఏదో మహత్యం దాగి ఉందని ప్రజలకు తెలియాలని ఆ పదం వాడారు. అయితే మనం ఇక్కడ ఏం చేయాలంటే దాన్ని ఆచరణలోకి వచ్చిన తర్వాత ఒక ఆవు ఉంటే మనకు 1 ఎకరానికి చేసుకోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం కూడా నేను అనుకోవచ్చు అనమాట. ఒక ఆవుతోనే 30 ఎకరాల వ్యవసాయం అంటే, కానీ ఒక ఆవుతో 30 ఎకరాల వ్యవసాయం చేసుకుని మిగతా ఆవులు ఏం చేయాలా ఆలోచించాలి కదా. ఇది చాలా ఇంపార్టెంట్ కదా. ఒక ఆవుతో మనకు 30 ఎకరాలకు అవసరం అన్నప్పుడు ఇంకా ఆవుతో ఏం చేస్తాం, హత్య చేస్తాం, అమ్మేస్తాం, మహాపాతకం కదా. అట్లా కాకుండా అయితే మనం ఇప్పుడు ఆచరణలో చెప్తున్న విశేషం అంటే ఒక ఆవు ఉంటే 1 ఎకరానికి మనం అద్భుతంగా భూమాతకు మనం ఎంత ఇస్తే మన శరీరానికి ఆకలి ఎంత తీరాలో అంత తీసుకోవాలి మనం. కాబట్టి భూమాత మీద వేసే మొక్కలకు కూడా ఎంత కావాలో అంత ఇవ్వాలి మనం. రసాయన వ్యవసాయంలో మొదటి డిఏపి వేస్తాడు, మళ్ళీ యూరియా వేస్తాడు, మళ్ళీ పొటాష్ ఇస్తాడు, విడతలుగా వేస్తున్నాడు చూసారా. ఇక్కడ మనం కూడా ఏం చేయాలా, విడతలుగా మొక్కకు ఘనజీవామృతం, జీవామృతం ఇవి 100% ఇవ్వాలి. ఒకసారి ఏదో వారానికి 15 రోజులకు జీవామృతం ఇచ్చి పంట ఎదగలేదు, దిగుబడి రాలేదంటే ఎలా వస్తుంది? 3 పూటలు అన్నం తీసుకోవాలి నువ్వు. ఒక పూట తిని ఆకలి తీరుతుందా, శక్తి వస్తుందా? సో దానికి కూడా విడతలు మనం ఇవ్వాలి. కాబట్టి మీరు కూడా ఇడ్లీలు 4 తినే ఒకటి తింటే, చపాతీ 4 తినే ఒకటి తింటే శక్తి వస్తుందా? రాదు. మరి మొక్కకి ఎంత కావాలా పరిమాణం, అంత ఘనజీవామృతం, జీవామృతం ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవన్నీ విశేషాలు మీకు చాలా తర్వాత మన శిక్షణలో కానీ అన్ని విషయాలు తెలుస్తాయి. ఓకేనా. అంటే రెండో ప్రశ్న, ఒక సమస్య ఏంటంటే ఇప్పుడు రైతులు సహజ వ్యవసాయానికి వచ్చినప్పుడు మాకు ఆదాయం రావట్లేదు, చాలా మంది 1 సంవత్సరం 2 సంవత్సరాలు చేస్తున్నారు, మాకు ఆదాయం రావట్లేదు, నష్టపోతున్నాం అని చెప్పి వెనకెళ్ళిపోతున్నారు. సో వాళ్ళకు మీరు ఇచ్చే సలహా? 100% అది. ఇప్పుడు మొదట రైతు అనేవాడు కష్టపడుతున్నాడు, ఆయన 10 రూపాయలు పెట్టుబడి పెట్టాడు, ఆయనకి ఎంత రావాలి? 10కి 15 రూపాయలు 20 రూపాయలు రావాలి. అది రైతు కోరుకుంటాడు. కాబట్టి ఇక్కడ మన వ్యవసాయంలో ఏమైందంటే మనము ఏ పంటలు పెట్టాలనేది మర్చిపోయాం, ఎప్పుడు పెట్టాలనేది మర్చిపోయాం. 4 నెలల పంటలకి రైతుకు ఆదాయం వస్తే ఈ లోపల కూలీల ఖర్చులు, పెట్టుబడి ఖర్చులు ఎవరిస్తారు? కావున ఇక్కడ మనకి నెల లోపలే, అంటే ఒక నెల లోపలే క్రాప్ వచ్చేది ఏముంది? మొదటిది ఆకుకూరలు. ఎంబడే అమౌంట్ రొటేషన్ కావాలి రోజుకు. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ వేసింటాం మనం ఆకుకూర అంటే అదేం చేస్తుంది, మళ్ళీ స్టెప్ బై స్టెప్ రోజు మనము ఆ నేలను చేసుకుంటూ పోతాం. అప్పుడు ఏమైతుంది, రోజు ఆకుకూర వస్తుంది, ఇది అయిపోతుంది, అదే స్టెప్ బై స్టెప్. అప్పుడు ఏమైతే నీకు రోజుకి 500 రూపాయలు 1000 రూపాయలు నీ జోబులోకి వస్తుంది. మిగతా భూమి అంతా ఉంది కదా, అది 3 నెలల పంట కాయగూరలు వేసుకుంటాం. ఇంకా తర్వాత 6 నెలలు 5 నెలలు నవధాన్యాల పంటలు వేసుకుంటాం.
ఆ తర్వాత మనం హార్టికల్చర్ వేసుకుంటాం, 6 నెలలకు సంవత్సరానికి వచ్చే పంటలు ఉంటాయి. ఇవన్నీ నిత్య ఆదాయం, పచ్చని ఆరోగ్యం. అంటే మొట్టమొదటి మీరు అడిగిన ప్రశ్న ఏమి, రైతుకు ఆదాయం ఉండాలా. ఆదాయం లేదు ఎట్లయినా. డబ్బులు అనేది ఎక్కడి నుంచో తెచ్చి పెట్టడం కాదు పెట్టుబడి, తను భూమి తల్లి నుంచి పంట పెట్టి ఆ పంటలో వచ్చే డబ్బులతోనే రొటేషన్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం ప్రకృతి వ్యవసాయంలో మొదలు పెట్టినప్పుడు నేను కూడా, నాకు కూడా ఏం తెలియదు, ఇప్పుడు నాకు తెలుసుకొని 13 సంవత్సరాలు పట్టింది, నేనే 13 సంవత్సరాలు పట్టింది. అంటే ప్రకృతి వ్యవసాయంలో మనం ఏ విధంగా మొదటి రోజే ఆదాయం, మొదటి నెలలో కాదు, మొదటి రోజే ఆదాయం ఏ విధంగా అనేది 13 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనం అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. 100% పంటని నమ్ముకున్న వ్యక్తికి ఆదాయం లేకపోతే ఏం చేస్తాడు చెప్పు? నష్టపోతే ఆ నష్టపోవడం వల్ల కదా వలసలు, ఆత్మహత్యలు. అదొకటి వెనకలికి వెళ్ళిపోతున్నాడు, పోతాడు, వ్యవసాయం చేయకుండా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు. అందులో ఈ ప్రకృతి వ్యవసాయం నియమంలో మనం గమనించింది ఏమంటే, మొట్టమొదట రైతు అనే వ్యక్తి ఉత్తమమైనది వ్యవసాయం. ఆ వ్యక్తి పండిస్తేనే వ్యాపారం చేసేది రెండోవాడు మధ్యమం. ఆ మధ్యమం నుంచి పోయేది మూడేది అదమం, అది ఉద్యోగం, అదమం ఉన్నారు. చూడు ఎంత బాగుంది. రైతు అనేవాడు మొట్టమొదట ఆదాయంలో ఉండాలి, ఆరోగ్యంలో ఉండాలి, అన్ని నిరూపించినప్పుడు మనం ఇచ్చిన సరికే కదా వ్యాపారం చేసేది. రెండో స్టెప్ కదా అది. మరి మూడోది ఉద్యోగస్తులకు అందుతుందంటే, అది మూడోదానికి అందుతుందంటే మనం ఇక్కడ పండిస్తేనే కదా. కాబట్టి మొదటి రోజే ఆదాయం ఎంత అనేది, నువ్వు ఎంత చేస్తే అంత ఆదాయం ఉంది. మనమైతే ఇప్పుడు చిన్న రైతుగా అట్లీస్ట్ రోజు 500 రూపాయలు సంపాదించాలి, భార్య భర్తలు ఇద్దరు కలిసి. దానికి రోజు 500, దానికి 500 సంపాదించిన ఆకుకూరలు, కాయగూరలు మళ్ళీ రోజు ఒక 500, 1000 రూపాయలు సంపాదిస్తాం. దానికి ప్లాన్ చెప్తాం, సిస్టమ్. అదేదో అత్త కోడలు కావాలంటే మొదట్లో ఎట్లా అవుతుంది, ఒకరితరతలో ఉద్యోగం రావాలంటే ఎట్లా వస్తుంది? అసంభవం. ఇది ఒక ఇంతింత వట్టుడింత అనేది ఇన్నాళ్ళు ప్రకృతి వ్యవసాయం మనం కోల్పోయినాం. ఇప్పుడు చూసుకో, నిత్యం ఆదాయం. అందులో మీకు ఇంకో విశేషం, వ్యాపారస్తుల కన్నా ఉద్యోగస్తుల కన్నా ఎక్కువ ఆదాయం వచ్చేది రైతుకే నిరూపిస్తాం ఇప్పుడు కదా. ఈ 13 ఏళ్ల మీ అనుభవంలో ఈ వేరొకరు వచ్చి 13 ఏళ్ళు మళ్ళీ ప్రాక్టికల్ చేయకుండా డే 1 నుంచి మీరు మీ ఆదాయాన్ని ఎలా ఏర్పరచుకోవాలన్నది మీ దగ్గర శిక్షణకు వస్తే క్లియర్ గా మనకు తెలుసు. 100% ఇంకా కాదు. గురువులు ఉన్నది శిష్యులు బాగుపడడానికే కదా, ప్రకృతి ఉన్నది రైతు బాగుపడడానికే కదా. మీకెందుకు సందేహంగా? మొదటి రోజే ఆదాయము. ఏమంత మనకి పెద్ద స్థలం కూడా అవసరం లేదు, చిన్న స్థలంలోనే చూపిస్తాం. మొదట నువ్వు ఏం తీసుకుంటావు? పలక తీసుకుంటావు, ఆళ్ళు నేర్చుకుంటావు. ఆళ్ళు నేర్చుకోవడానికి నీకు ఎంత ప్లేస్ కావాలి? ఒక స్లేట్ చాలు కదా. అవును, ఆళ్ళని స్లేట్ లోనే పడతాయి కదా, పడతాయి లేదా? మరి ఇది స్లేట్ ఎంత ఉందో ఆళ్ళు అట్లా నేర్చుకుంటావు. మొదటి తరగతిలో నువ్వు కొద్దిగా స్థలంలోనే మొత్తం ఆకుకూరలన్నీ వేసేస్తావు, 10 రకాల ఆకుకూరలు. ఒక్కొక్క ఆకుకూర కట్ట 5 రూపాయలు, అట్లా 10 కట్టలు అనుకో, 15 50 రూపాయలు, 10 500 రూపాయలు వచ్చేసి, అంటే 100 కట్టలకు. చాలా సింపుల్ గా ఉంటది. అందుకే ప్రకృతిలో వ్యవసాయం ఉత్తమము, మొదటిది, ప్రథమం అనే దానికి మనం ఇప్పుడు నిరూపిస్తాం. ప్రకృతి గురించి, ప్రకృతి రైతులం మనం. ప్రపంచంలోనే వ్యవసాయం అనేది ఉత్తమం అనేది మొత్తం అన్ని నిరూపిస్తాం మీకు 100%. చాలా ధన్యవాదాలు అన్న, చాలా మంచి వివరణ ఇచ్చారు. ఒక ప్రశ్న అన్న, ఇప్పుడు దేశీ వంగడాలు అంటే దేశీ విత్తనాలు, ప్రకృతి వ్యవసాయం, ఈ రెండింటిని కలిపి మనం ఎలా సస్టైన్ అవ్వాలి, ఎలా ఎదుగుతాం? వీటిని రెండింటిని పాటిస్తూ ఒక రైతు అనేవాడు ఆర్థికంగా ఎదగడానికి ఏ విధంగా కార్యాచరణ చేసుకోవాలి? ఇప్పుడు దేశీ విత్తనం అనేది, మనం ఆ దేశీ విత్తనాల్లో భూమి సారం బాగుండాలి దేశీ విత్తనానికి. అదే హైబ్రిడ్ విత్తనానికి భూమి సారంతో పని లేదు, వాడిచ్చే రసాయన మందులతో అది స్వీకరించుకొని పెరుగుతుంది, దిగుబడిని ఇస్తుంది. ఇది ఇక్కడ ఉండేది. కానీ ఆ రసాయనాలు వేసినప్పుడు మట్టిలో సారాన్ని లాగి మొక్కకి ఇస్తుంది. మీకు తెలియదు విషయం, అర్థమవుతుందా? రసాయనాలు వేసినప్పుడు మట్టిలో సారాన్ని కొంత లాక్కొని ఈ రసాయనాలు కూడా మిక్స్ అయ్యి మొక్కకి ఇస్తాయి. కాబట్టి ఏం చేస్తాయి? బిరిగా తొందరగా వేపుగా పెరుగుతాయి అనమాట. మనిషి కదా తొందరగా లావ్ అయిపోతాడు. చూడు, ఇది మద్యం తీసుకుంటే కదా మత్తుకు లోన్ అవుతాడు కదా, తొందరగా యాక్టివ్ అవుతాడు. యాక్టివ్ అనమాట, యాక్టివ్ అవుతుంది ఫస్ట్, అట్లా యాక్టివ్ అవుతుంది మొక్క. కాబట్టి ఇక్కడ మనము దేశీ విత్తనాలు అనేది మనకు నిరోధశక్తి ఎక్కువ కలిగి ఉంటాయి. ఫస్ట్ భూమి సారాన్ని మార్చేస్తాయి, పర్యావరణంలో వాతావరణాన్ని మార్చేస్తాయి. దానికి అంత కెపాసిటీ ఉంది దేశీ విత్తనానికి. తర్వాత నిల్వ శక్తి, మనం ఇంకోతో కొనాల్సిన అవసరం లే. ఎప్పుడో 6 నెలలకు పంటేస్తే, సంవత్సరానికి పంటేస్తే ఆ దేశీ విత్తనం అనేది చెడుబాటు కాకుండా అంత సామర్థ్యం కలిగి ఉంటుంది, అంత విశేషం ఉంది దాంట్లో. ఈ హైబ్రిడ్ విత్తనాలు ఏం చేస్తారంటే ఈ విత్తనంలో కొద్దిగా తీసి దానికి చేసింటారు. ఎందుకు తెలుసా? మళ్ళీ అది మలచకూడదు, మళ్ళీ కొనాలి, అది బిజినెస్ అనే. ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి దేశీయ విత్తనం అనేది మనకి అన్ని రకాలుగా ఉపయోగం అనమాట. మనిషికి, మట్టికి, పర్యావరణానికి, నిల్వ ఉంచడానికి ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి దేశీయ విత్తనం అని మనకి ఇప్పుడు దొరకలేదు అనుకో,
ఎందుకంటే ప్రస్తుత రైతుల్లో దేశీయ వంగడాలు కూడా సారవంతమైన పండించి మనకి ఇవ్వలే. ఏదో ఎప్పుడు జీవామృతం ఇచ్చి ఎప్పుడు ఏదో కషాయం పెడితే దానికి కూడా ఏమవుతుంది, అది కూడా కొంత నిస్సారం అయిపోతుంది. అందువల్ల దిగుబడులు మనకు తగ్గిపోయినాయి. అంతేగాని దేశీయ విత్తనం అనేది పేడ మనం ఎంత ఇస్తే, ఎంత సక్రమంగా ఇస్తే అవి కూడా వంగడాలు ఎక్కువ వస్తాయి. ప్లస్ దేశీయ విత్తనం అనేది ఏమంటే ఇది హైబ్రిడ్ విత్తనం 3 నెలలకే క్రాప్ అయిపోతుంది. దేశీయ విత్తనం 4 నెలలు 5 నెలల దాకా వస్తూనే ఉంటుంది కంటిన్యూ. ఇవే విత్తనాలు మళ్ళీ వాడుకోవచ్చు మనం. విత్తనమే అవే వాడుకునేది వేరు. ఇక్కడ పంట వేస్తే హైబ్రిడ్ విత్తనం తొందరగా ఎక్స్పైర్ అయిపోతుంది మొక్క. దిగుబడి ఇచ్చేసి వెంటనే కుప్పకూలిపోతుంది. ఇది మన మొక్క అలా కాదు, స్లోగా అది 3 నెలలు ఇస్తే మన 6 నెలలు ఇస్తుంది. ఇది తేడా. మళ్ళీ మొక్క వేసి మళ్ళీ పంట పెట్టాలి ఎంత టైం పడుతుంది. అది ఈ మొక్క 6 నెలలు ఇస్తే మనకు దిగుబడి ఎంత కంటిన్యూ ఇస్తుంటది. స్లోగా స్టెప్ బై స్టెప్ ఇస్తుంది. అది తొందరగా ఇస్తుంది. తాబేలు కుందేలు కత్తున్నట్టు ఉంటుంది. మరొక ప్రశ్న, ఈ ప్రకృతి వ్యవసాయం గురించి మనం యూట్యూబ్లో చాలా వింటా ఉన్నాం కదా, అందులో కొన్ని తప్పులు ఒప్పులు జరుగుతున్నా కూడా మీరు 13 ఏళ్ళకి వెళ్ళి చేస్తూ ఉన్నారు. మీ సలహాలు రైతులకు ఏ విధంగా చేరవేస్తున్నారు? ఇది చాలా ఇంపార్టెంట్. అందుకే మొదట మనము ఈ ప్రకృతి మీద అనుభవం తెచ్చుకునేంత కొంచెం సమయం పడుతుంది. ఎందుకంటే మాకు కొన్ని పంటలు నష్టపోయాం తెలియక. ఎంత మోతాదులు ఇవ్వాలా, ఎక్కడ ఇవ్వాలా, ఎంత ఇవ్వాలన్నప్పుడు ఆవు లేదు. ఇప్పుడు 6 ఎకరాలు 7 ఎకరాలు ఉంది నాకు. ఒక ఆవుతో ఏమవుతుంది, మొదట్లో పెట్టుకునేది మనకు తెలియదు. అప్పుడు కొంత నుంచి ఇట్లా విస్తారంగా వెళ్ళిపోతున్నాను. ఒక ఆవును పెట్టుకుని ఒక తక్కువ స్థలంలో పంట తీస్తాం కదా, మళ్ళీ ఆవు 2 ఏళ్ళకి ఏమవుతుంది, ఇంకొక ఆవు వస్తుంది. అప్పుడు నీ ఎక్స్పీరియన్స్ ఏమవుతుంది, ఇంకా 2 ఎకరాలు పెట్టాలి. ఆవు ఎలా మనకు ఉత్పత్తి అవుతుంటాయో మనం కూడా భూమిని అలా పెంచుకుంటూ పోవాలి. కాబట్టి ఇది స్టెప్ బై స్టెప్ ఫస్ట్. కాబట్టి ఆ విధంగా 13 ఏళ్ళలో మేము ప్రకృతిలో చాలా ఉన్నాయి విషయాలు. మట్టి సారం కోల్పోయినాం. ఎలా పంట పెట్టాలో మనం అసలు తెలియదు. ఏ కార్తులు ఏ పంట వేయాలని తెలియదు. ఏ ఋతువులో ఏమి చేసుకోవాలనేది కూడా మనకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఏ దేశంలో ఏ పంటలు పెట్టాలో ఆ దేశంలో ఆ పంటలే పెట్టాలి. ఎందుకంటే ఇంకో పంట ఆ పంట తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఉష్ణోగ్రత మారిపోతుంది. ఇంకొక ఇతర రాష్ట్రాల పంటలు తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఉష్ణోగ్రత మారిపోతుంది. కాబట్టి ఒకప్పుడు ఇప్పుడంటే మనం తెచ్చుకొని ఏదో ట్రావెలింగ్ చేసుకుని విత్తనం తెచ్చుకున్నాం. ఒకప్పుడు మీరే ఆలోచన చేసేయండి, ఏ రైలు ఉందా, బస్సు ఉందా, విమానం ఉందా? అప్పుడు ఎక్కడున్న విత్తనాలు అక్కడే, ఎక్కడున్న వ్యవసాయం అక్కడే, ఏది తినాల్సిన వాళ్ళు అక్కడే తింటునే వాళ్ళు. ఎంత బాగున్నారు. మరి ఎగుమతి దిగుమతి వల్ల మతులు 2 చెడిపోయినాయి. ఎగుమతి దిగుమతి మంది వాళ్ళకి మనం తీసుకోవడం వల్ల మారిపోయింది వాతావరణం తగినట్టుగా ఋతుక్రమం బట్టి మనం తీసుకోవాలి. కాబట్టి దేశీయ విత్తనం అనేది మన దగ్గర అందుబాటులో లేకపోయినా ప్రస్తుతం మనం ఖచ్చితంగా హైబ్రిడ్ విత్తనాలు తీసుకున్నా కూడా ఇక్కడ మార్పు ఏంటో తెలుసా, ఆ హైబ్రిడ్ విత్తనాల్లో ఈడిచ్చిన సంక్రమం ఆవుమూత్రంతో బీజ శుద్ధి చేయడంలోనే మటాష్ అయిపోతుంది. ఆ దోషం తొలగిపోతుంది, ఆ విషయం వెళ్ళిపోతుంది. అంత విశేషం ఉంది. చాలా మంది తెలుదు హైబ్రిడ్ విత్తనాలు వాడినాడు. మరి రైతుకు హైబ్రిడ్ విత్తనాలు వాడుకోకుండా నాటు విత్తనాలు వాడాలంటే ఆ నాటు విత్తనాలు కూడా నువ్వు శక్తివంతంగా తయారు చేసి ఉండాలి కదా. అవును, దాంట్లో సగమే ఊపిరి ఉంటే పంట రాదు కదా. మొదటి రైతుకు దిగుబడి రాదు. ఆ విధంగా హైబ్రిడ్ విత్తనాలు కూడా వాడుకోవచ్చు. ఆ విషం వెళ్ళిపోతుంది. ఆ హైబ్రిడ్ విత్తనం కూడా మళ్ళీ పంట పెట్టుకునే మనకి ఫలితాన్ని ఇస్తుంది. అంత విశేషాలు ఉన్నాయి. ఇంకోటన్నా, ఇప్పుడు మనము రైతులకు, కొత్తగా వచ్చే రైతులకు మనము నేర్పించాలనుకుంటే మన దగ్గర జరుగుతున్న శిక్షణ కార్యక్రమాలు ఏమున్నాయి? ఇప్పుడు శిక్షణ కార్యక్రమాలు ఏమున్నాయంటే ఏ టైంలో ఇస్తున్నాం? ప్రతి నెల ఇస్తాం కదా మనం ప్రతి నెల ఒకటి తెలియాలి. ఇప్పుడు ప్రతి నెల మనం శిక్షణ ఇస్తాం ఇక్కడ. ఎందుకంటే కొత్త రైతులు వస్తుంటారు. నీకు మొత్తం అందరూ తెలంగాణలో ఇంటింటికి ఒక రైతు వస్తే మనం ఒక రోజు సబ్జెక్ట్ చెప్పొచ్చు కదా, అందరు రారు కదా. ఎందుకంటే ఆ విషయం తెలియ. అందుకు ఇప్పుడు మనం కోసిగిలోనే ఏం చేస్తున్నాం, ఇక్కడే కాకుండా ఈ సిడి సేవా మందిరం కోసిగిలోనే కాకుండా అక్కడ 3 మండలాలకి 4 మండలాలకు ఒక చోట, ఇప్పుడు మీరు శ్రీనివాసులు గారు, మీరు అట్లా ఇంకా వ్యక్తులు ఎవరైనా ముందుకు వస్తారు. అక్కడ ఏం చేస్తాం, ఆ 4 మండలాలకు ఒక చోట ప్లాన్ చేస్తున్నాం. అందరికీ తెలియాలి, అన్ని పల్లెలకు తెలియాలి. అవును, అందరూ ఇక్కడికి రాలేరు. బస్సులు ఎక్కి స్కూటర్లు ఉండవు, అనుకూలం ఉండదు. కాబట్టి ప్రతి గ్రామానికి, పల్లె తల్లికి మనం తెలియజేయాల్సిన బాధ్యత మన ఉంది. ప్రతి ఇంటికి కార్యక్రమం వెళ్ళాలంటే వాళ్ళ దగ్గరికి, రైతుల దగ్గరికి వెళ్ళాలి. తెలియదు, నాయనా పూలు వచ్చినట్లు అయిపోయింది. వ్యవసాయం అంటే ఇప్పుడు భయపడుతున్నారు. అట్లాంటిది మనం వచ్చినా మనకి ఇప్పుడు మనం ధైర్యంగా పోయి ఇంటింటికి ప్రచారం చేసి గోమాత ద్వారాగా సందు వీధి తిరిగి ఆ ప్రచారం రైతుకు రమ్మని చెప్పి సాయంత్రం చోట విషయం తెలియజేస్తాం. 100% నీలాంటి వాళ్ళు ఇప్పుడు ముందుకు వచ్చి ఒక గ్రామంలో ఒకరు చేశారనుకో, నిన్ను చూసి వాళ్ళు మారుతూ ఉంటారు. 100% మారుతారు. ఇది ఉత్తములు దేనిని ఆచరించారో మిగతా వాళ్ళు కూడా దాన్ని ఆచరిస్తారు. చాలా మంచి ఆలోచన అన్న. ఇంకోటి, ఈ కొత్త రైతులు చేస్తున్న రైతులకి ఏమైనా సమస్యలు ఎదురవుతే వాళ్ళకు మనం ఎట్లా అందుబాటులో ఉంటాం? వాట్సాప్, సోషల్ మీడియా, ఫేస్బుక్ ఇట్లా మనం అందుబాటులో ఉన్నామా? ఇప్పుడు
మనకు రైతులకి 1 నెల శిక్షణ ఇస్తానే అన్ని విషయాలు ఆ రోజే తెలియవు, చాలా డౌట్లు ఉంటాయి. మరి ప్రస్తుతాన్ని మన దగ్గరికి వచ్చింటాడు, నేను ఎక్కడ అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాలో నేను ఉంటాను. మరి ఆ రైతు ప్రశ్న మొదలవుతుంది. ఏం చేయాలంటే దానికి మనం ఏం చేసామంటే ఆ రైతు ఇబ్బంది పడుకోకుండా మనం ప్రతిరోజు రాత్రి 7:30కి ప్రతి ఇంట్లో నేను ఉంటా. ఎలా ఉంటాను ప్రతి ఇంట్లో? నేను ప్రతిరోజు రాత్రి 7:30కు ప్రతి ఇంట్లో నేను ఉంటానంటే ఎలా సాధ్యమవుతుందా? ఏ విధంగా ఉంటాను మీ ఇంట్లో నేను ప్రతిరోజు? సోషల్ మీడియా, ఇప్పుడు ఛానల్ ఉంది కదా గోసోగ్రావ్, ఈ ఛానల్ ద్వారా మీ సెల్ ఫోన్ మీరు ఆన్ చేసుకుని కూర్చుంటే మీ ఇంట్లో నేను ఉంటా. నిజమే కదా? అందరి ఇళ్ళలో కూడా నేనే ఉంటా. ప్రతిరోజు రాత్రి 7:30కి ఆన్ చేసుకోవడం, లింక్ ఇస్తాము. ఆ లింక్ ద్వారాగా నేను ఇక్కడ శిక్షణలో కొన్ని చెప్పింటాను. అవును, ఉపాధ్యాయుడు ఒక రోజులోనే విద్య నేర్పిస్తాడు బాబు. అంతే, 4 నెలల పంటని మనం 40 నిమిషాలు ఇలా చెప్తాం, చెప్పలేము. అది చెప్పేస్తాం, 4 నెలల పంట 40 నిమిషాలు చెప్తాం. కానీ ఇంకా ఎన్ని సమస్యలు ఉంటాయి దానికి. మొదటి నుంచి ఆటుపోట్లు, ఎలా దున్నుకోవాలి, ఎలా నీరు ఇవ్వాలి, ఎలా పిచికారి చేయాలి, ప్రొద్దున చేయాలా, సాయంత్రం చేయాలా, ఎన్నో డౌట్లు ఉంటాయి. ఆ చిన్న చిన్న డౌట్లన్నీ రాత్రి 7:30కు మీ ఇంట్లోకి నేను వస్తా, క్లియర్ చేస్తా ప్రతి ఇంటికి. ఇది శిక్షణా కార్యక్రమం. అక్కడక్కడ నెలగా ఎందుకు పెట్టామంటే వాళ్ళు మన దగ్గరికి రాలేరు, మనం వెళ్ళాలి. ఎక్కడో నా దగ్గరికి అందరూ రాలేరు, నేను ఒక్కనే వాళ్ళ దగ్గరికి వెళ్తా, ఫస్ట్ పరిచయం చేసుకుంటా, కొన్ని విషయాలు చెప్తా. అప్పుడు డౌట్లన్నీ క్లియర్ చేసేయడానికి నా ఇంటి నుంచి ప్రతిరోజు రాత్రి 7:30 నుంచి 8:30, 9 వరకు మీకు సలహాలు, ఏదైనా సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాం. ఓకేనా, చాలా మంచి ఆలోచన. ఇప్పుడు వినియోగదారులకు మనం ఇచ్చే సలహాలు అనుకోండి, వాళ్ళకు విషయాలు, ఏం విషయాలు చెప్పాలి? నేచురల్ ఫార్మింగ్లో పండిన కూరగాయలు తింటే మనం రైతులకు సూచనలు ఇస్తున్నాం, సలహాలు ఇస్తున్నాం. అదేవిధంగా వినియోగదారులకు కూడా మనం మార్పు తేవాలి. అంటే మనం నేచురల్ ఫార్మింగ్ పండిన కూరగాయలు తింటే మీకు ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి అనే విషయం చెప్పాలి కదా. 100%. అవి ఎలా చెప్పాలి? మనం రైతుగా ఎలా చెప్పాలి? మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏమంటే, మనం పండించిన పంటను మనం ఒకరిమే తినం. రైతు రాజు అన్నారు. రాజు అంటే ఏమి? ఆ పల్లెని, ఆ పట్టణాన్ని కాపాడేవాడుని. ఆయన కష్టపడి అందరికీ అందించేవాడు కదా. అందరూ వచ్చి కష్టం చేసుకుని తినలేరు కదా. కాబట్టి ఈ రైతు తను తినింది మిగిలింది ఏం చేస్తాడంటే పల్లెలో ఉన్న ప్రజలకి మొదట అందిస్తాడు, ఆ తర్వాత పట్టణానికి మిగిలిన ఆహారాన్ని పంపిస్తాడు. మనం ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలో మొదట విషయం ఏమంటే, ఇప్పుడే ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. చిన్న గర్భంలో నుంచే పిల్లవాడు, మొదటి నెలలో నుంచే పిల్లవాడు అనారోగ్యం పాలవుతున్నాడు. కారణం ఏమి? విషతుల్యమైన ఆహారం మనిషి ఎప్పుడు తీసుకోవడం వల్ల ఆ బిడ్డ పెరుగుదల గాని, ఆలోచన గాని, అనారోగ్యం, గర్భంలోనే ఇబ్బందులు పాలవుతున్నాడు. కాబట్టి మనం ఇక్కడ ఆలోచించాల్సిన ఏంటంటే, మన పెద్దలు ఆరోగ్యంగా ఉన్నారు కదా, అప్పుడు ఏ ఆసుపత్రి కన్నా పోయారా? మరి ఇప్పుడు ఎందుకు ఆసుపత్రులు ఇన్ని అయిపోతున్నాయంటే కారణం విషతుల్యమైన. అందుకోసం రైతు ఏమేస్తే పంటలో అదే వినియోగదానికి అందుతుంది. రైతు అమృతం ఇస్తే అమృతం, విషం ఇస్తే విషం అందుతుంది. నిజమే కదా? నిజమే. బాగా ఆలోచించాలి. కాబట్టి దేశాన్ని రచించేవాడు మొట్టమొదటి వ్యక్తి రైతు. ఎందుకు? మనం నిత్యం ఆహారం తీసుకుంటున్నాం, 3 పూటల, రోజు గాలి తీసుకుంటున్నాం, రోజు నీరు తీసుకుంటున్నాం. ఈ మూడింటిని శుద్ధి చేసేవాడు ఎవడు? రైతు. ఈ పంచభూతాలన్నీ కలిసి ఎక్కడ మనకు ఆహారాన్ని అందిస్తున్నాయంటే పంటలో. ఆ పంటలోకి ఏమేస్తే అన్ని కలుషితం అయిపోతాయి. పంచభూతాలను కాపాడేది ఒకే ఒక రైతు. ఆ పంచభూతాలు ఇచ్చేది ఒకే ఒక పంటకి అమృతమైన ఆహారం. మరి ఈ విధంగా మనం విషతుల్యమైన ఆహారం తీసుకోవడం వల్ల మొత్తం కలుషితమైన కాబట్టి ఆటోమేటిక్గా ఇప్పుడు తెలిసిపోయింది. కాబట్టి మన ప్రకృతి వ్యవసాయం ఇచ్చిన వెంటనే వాళ్ళకు ఒక వారంలోనే బా నాకు చాలా రుచిగా ఉంది, నొప్పులు కూడా లేవు, నిద్ర బాగా వస్తుంది, ఆకలి కూడా బాగా అవుతుంది, బాగా తీసుకుంటున్నాం. ఎందుకు? స్వచ్ఛమైన ఆహారం. విషం తినడం వల్ల మనిషికి ఏమవుతుంది? ఒత్తిడి ఎక్కువ అవుతుంది. అందుకే ఏ పని చేయలేడు, సుఖానికి అలవాటు పడతాడు. ఫ్యాన్ కింద వేసుకుని ఎప్పుడెప్పుడు పడుకున్నామా అని. అదే శక్తి ఉంది అనుకుని ఎప్పుడెప్పుడు పని చేద్దాం అనుకుంటాడు. విషం తిన్నాడు పడుకున్నామంటాడు, అమృతం తీసుకున్నాడు ఏదో ఒక పని చేయాలని తిరుగుతాడు. దాన్నే శక్తి మనకు వచ్చినప్పుడు ఆసక్తి పుడుతుంది మనసులో. కాబట్టి ఈ విషతుల్యమైన ఆహారం వల్ల మీకు ఇది అనారోగ్యం పాలవుతున్నారు, ప్లస్ మీకు డబ్బులు ఆదాయం కోల్పోతున్నారు, ప్లస్ మీరు పడే బాధ నరకం, మాత్రలు మింగి నొప్పులు, ఇంకా అవయవాలు లోపల కిడ్నీలు కానీ, కన్నులు కానీ, సూపు కానీ, వినికిడి కానీ మొత్తం అంతా కోల్పోతున్నారు ఈ విషతుల్యమైన టాబ్లెట్స్ వల్ల. అట్లా ఖర్చు, ఇట్లా ఇబ్బందికరం. ఇది మనం తెలియజేయాలి. మనం తెలియజేయకపోయినా ఆటోమేటిక్గా ఫస్ట్ మనం తెలియజేయాలి. ఆటోమేటిక్గా ఎవరికోరు వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తారు. మళ్ళీ అరే నేను శ్రీనివాసుల దగ్గర మంచి నూనె తీసుకున్నాను, మంచి ఆరోగ్యంగా బాగుంది, నాకేం ఇబ్బంది లేదు అనేది వాళ్ళంతకు వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తారు. మనం చేయాల్సిన పనిలే.
అట్లా మొదట్లో మనం చేయాలి, అడ్వర్టైజ్మెంట్ చేయాలి. ఒక్కసారి వాడిన తర్వాత వాళ్ళు చేసేస్తారు. ఇప్పుడున్న దానికి దీనికి రేట్లు కంపారిజన్ చేస్తారు. మళ్ళీ నేను మీ కట్ట మీరు 10 రూపాయలు అమ్ముతున్నారు, అంత డబ్బులు మేము పెట్టలేమంటారు, భయపడతారు. అందుకోసం మనం ఏం చేయాలి, ఫస్ట్ రుచి చూపించాలి. ఆ రుచి చూపిస్తాడు ఏమవుతాడు, బాగా ఆరోగ్యంగా నొప్పులు లేవు, పోనీ 5 రూపాయలు ఇద్దాం ఎక్కువ తిన్నా కానీ అప్పుడు వస్తాడు. మొదట్లో ఎప్పుడు కూడా ఎక్కువ రేటు కట్టకూడదు మనకి. ఇది మనకు ప్రకృతి వ్యవసాయంలో ఉన్న రైతుకు ఓపిక సహనంగా మనం ఈ విధంగా ప్రజలకు అందజేయాలి, అడ్వర్టైజ్మెంట్ చేయాలి. అందుకే మనకేం చేశారు, రసాయనాలు ఇచ్చినప్పుడు మన రైతుకు ఉచితంగా ఇచ్చారు, యూరియా డిఏపి అన్ని మొదట్లో ఉచితంగా ఇచ్చారు. కాబట్టి మనం కూడా ఇప్పుడు ఉచితంగా ఇవ్వాలి, లేదా అదే రేటుకి ఇవ్వాలి. అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ ఉండే మన సిగ్నల్, ఇక్కడ లేకపోతే మనం ఇబ్బంది పడతాం. అది లాజిక్ వాళ్ళు. కాబట్టి ఇక్కడ కూడా మనం నిజంగా మనం రియల్ గా మంచి ఆహారం అందిస్తున్నాం. వాళ్ళు ఎక్కడికి పోరు, ఇంకా రాబోయే దినాల్లో విషతుల్లో ముట్టుకోరు. తెలిసిపోయింది కదా మనకు, అప్పుడు రేటు ఉంటది, మనం కూడా ఒక గ్రేట్ గా పనిచేస్తాం. ఒక ప్రశ్న, ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయం మొదలెట్టినాము, అందులో ఆ జర్నీలో చీడ పురుగులు అని ఇవి వచ్చినప్పుడు వాటి మనం ఎటువంటి కషాయాలు ఇవ్వాలి, ఎలా తయారు చేసుకోవాలి, వాటి గురించి కూడా చిన్నగా చెప్తే. అది మనం రైతు మొట్టమొదటిగా పంట పెట్టినప్పుడు ఆ పంట కలకల్లాడాలంటే మనకి మట్టిలో సారం ఉండాలి. ఆ మట్టిలో సారాన్ని పెంచేది మనం ఆవు పేడ, మూత్రం. దాన్ని ఎలా జీవామృతం, ఘనజీవామృతం తయారు చేసుకుని మనం మొదటిగా పంటకి ఇస్తాం. ఆ పంటకి ఇచ్చినప్పుడు మిగతా పురుగులు ఉంటాయి, కొన్ని పురుగులు రావడం, చీడపీడలు రావడం, ఇంకా గాలిలో రోగాలు సోకడం, వైరస్ లాగా ఇవన్నీ సోకుతాయి. ఇవన్నీ సోకినప్పుడు మనం చేయాల్సిన ప్రధాన అంశం అంటే, ఇంతకు మునుపు రకరకాల కషాయాలు వాడేవాళ్ళం. దశపర్ణి కషాయం, అజ్ఞాసరం, బ్రహ్మాసనం, ఇంకేదో రకరకాలు వాడేవాళ్ళం. కానీ అవి వాడుకోకుండా ఇప్పుడు మనం కూడా ఆ కషాయం వాడినప్పుడు చర్మం మీద దురద గాని మంట గాని ఉండకూడదు. ఈ దురద మంట ఉంది మనకే అంటే ఆహారంలో ఏదో లోపం ఖచ్చితంగా ఉందనే కదా. కాబట్టి అట్లా విషతుల్యంగా కాకోకుండా మనం ఇప్పుడు ఒక కషాయం, పిప్పింటాకు కషాయం అని కనుగొన్నాం. ఇది అద్భుతమైంది. దీనికి నిదర్శనంగా ఏమంటే, నీకు ఒక కందరీగా తేనెటీగా కుడితే ఇక్కడ 2 నిమిషాల్లో వాపు వచ్చేస్తుంది, 3 రోజుల దాకా నొప్పి ఉంటది. ఆ పిప్పాకు ఒక ఆకు తీసుకొని ఒక డ్రాప్ ఇట్లా బాగా నలిచి ఎక్కడ కందరీగా తేనెటీగ గుట్టింది అక్కడ రాసుకున్నాం అనుకో, 2 నిమిషాల్లో నొప్పి ఉండదు, 2 నిమిషాల్లో వాపు రాదు. అంటే ఇప్పుడు ఏమైతుంది, ఇక్కడ ఏదైనా దోమ వచ్చి కాయకి గాని తోటలో కాయలకు గాని అది దోమ టచ్ చేసింది అనుకో, ఈ కషాయం పెట్టినా అనుకో, అక్కడ ఏమైతుంది, దాని విషతుల్యం అనేది నీకు వాపు నొప్పి అట్లా తగ్గుతుందో ఆ కాయ నుండి కూడా. ఇది ఎక్స్పెరిమెంట్, నువ్వు సొంతంగా ప్రయోగం చేసుకో. కందరీగా తేనెటీగ గుట్టినప్పుడు ఆ పండు మీద గాని, కాయల మీద గాని, పూత మీద గాని ఏ దశలో కూడా ఈ పిప్పింటాకు కషాయం అనేది అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఆ కషాయం గురించి మళ్ళీ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకోసం మనం మొక్కను పెంచేది మన ఘనజీవామృతం, జీవామృతం ఇస్తాం. పురుగు ఆకులు తినకోకుండా, వైరస్ రాకోకుండా, చీడపీడల నివారణ కోసం ఒక కషాయం, అద్భుతమైన పిప్పింటాకు కషాయం మనం ఉపయోగిస్తాం. అది శిక్షణలో మీకు కూడా తెలియజేస్తాం. ఇంకా అద్భుతంగా మనకి ప్రకృతి నేర్పించింది ఇది, నాగరాజు నేర్పించింది కాదు, శ్రీనివాసరెడ్డి నేర్పించింది కాదు. ప్రకృతిలో ఉన్న రహస్యాలు దైవం మానుష రూపేణ మాలోకి వచ్చినాయి. అది మీకు విషయం తెలియజేస్తున్నాం. ఇది నిజమా కాదని ప్రూవ్ మీకు మేము నిదర్శనంగా చూపిస్తున్నాం కదా. అవును, అదే మా ఆదర్శం. చాలా ధన్యవాదాలు. దేవేంద్ర రెడ్డి గారు, మీరు గత 13 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు కదా. మేము ఇప్పుడిప్పుడే ప్రకృతి వ్యవసాయంలోకి అడుగు పెడుతున్నాము. మీ సలహాలు సూచనలు మాకు ఇస్తే మేము అవి వినగలమండి. దేవేంద్ర రెడ్డి, అనంతపురం జిల్లా, గాంధీ మండలము, రామదాస్పేట గ్రామము. నేను ఈ ప్రకృతి వ్యవసాయము 12 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. నాగరాజు గారి ఆధ్వర్యంలో మేము తొలుత మేము కూడా చాలా ఇబ్బంది పడ్డాం. అప్పుడు మాకెవరూ లేరు. మా జిల్లాలో మీ ఇద్దరం తప్ప మండలంలో ఒక్క రైతు కూడా ప్రకృతి వ్యవసాయం చేసే రైతు తెలియదు. జీవామృతం అంటే ఏం తెలియదు, ఘనజీవామృతం అంటే ఏం తెలియదు. అలాంటి సందర్భాల్లో ఆటుపోట్లు ఎదుర్కొని మేము ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది. ఇప్పుడు వచ్చే మీ కొత్త రైతులకు ఏ ఇబ్బంది లేదండి. అందరూ అన్ని చోట్ల ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు దొరుకుతున్నారు. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అన్ని చోట్ల కూడా ప్రోగ్రాం జరుగుతున్నాయి. చాలా త్వరగా కూడా నేర్చుకోగలుగుతారు. మా ఇబ్బందులు మీకు ఏమి ఉండవు. మీరు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. చాలా సులువుగా కూడా వ్యవసాయం చేయడానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి మీరు ఏ ఇబ్బందికి పడుకోకుండా ఈ ప్రకృతి వ్యవసాయం చేయవచ్చు. ఇవాళ మేము ఈ రోజు కూడా ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నా కూడా మాకు ఆర్డర్స్ వస్తున్నాయి. ఫోన్ డిస్టర్బెన్స్ నా పంపి అని చెప్పేసి ఇప్పుడు కూడా పక్కన రావడం జరిగింది విజయవాడ నుంచి. కాబట్టి మన ప్రకృతి వ్యవసాయంలో మనం సంపూర్ణంగా తెలుసుకోవాలి, సంపూర్ణంగా ఆచరించాలి. దానికి మనం అంతా ఇది కావాలి, స్ట్రిక్ట్గా కావాలి. మనం ఫాలో అయితే ప్రకృతి వ్యవసాయంలో ముందు పోవడానికి ఉంది. రైతు కూడా ఆర్థికంగా నిలబడడానికి కూడా ఈ ప్రకృతి వ్యవసాయం ఎంతో దోహదపడుతుంది. ఇదండి. ప్రజెంట్ అందరూ కెమికల్ రసాయన వ్యవసాయం చేస్తున్నారు. మీలాంటి వారు, మాలాంటి వారు, మీలాంటి వారి బాటలు నడుస్తున్నాం ప్రకృతి వ్యవసాయం. ఎందుకంటే భూమాత
వాటి యొక్క విలువ తెలిసిన తర్వాత మేము అటు నుంచి ఇటువైపు వచ్చాము. అంటే ఇప్పుడు అంటే ఈ ప్రకృతి వ్యవసాయం ఎందుకు చేయాలి? కెమికల్ వ్యవసాయం చేస్తున్నాం కదా, అంటే ఇదే ఎందుకు చేయాలి మనం? అది నా డౌట్. ప్రేక్షకుల తరపున నా అంతేనా మీ ప్రశ్న? మనం ఇదే ఎందుకు చేయాలంటే ఇప్పుడే మనకు రైతు ఆదాయం పోతున్నాడు పెట్టుబడి పెట్టి, నిజమే? ప్రజలు ఆసుపత్రి పాలవుతున్నారు, నిజమేనా? మరి నీకు నొప్పులే వాళ్ళకు నొప్పులే, కాకపోతే నీకు అప్పులు వాళ్ళకు నొప్పులు ప్రజలకి. మరి వ్యవసాయం ఇట్లా చేసుకుంటూ పోతే ప్రత్యక్షంగా మన కళ్ళ ముందరే ప్రజలు మనం ఇద్దరు ఇబ్బంది పాలవుతున్నాం, అవునా కదా? మరి ఈ భూమి ఇలాగే ఈ నీరు గాలి ఈ మూడు కలుషితమవుతున్నాయి. దీన్ని ఇప్పుడే నివారణ మనకి తెలిసిపోయింది. ఇప్పుడే పెట్టుబడి రూపంలో రైతు అప్పుల ఆత్మహత్యలు, ఆహారం తిని ప్రజలకు నొప్పులు ఆసుపత్రి పాలైనాం. ప్రకృతి వ్యవసాయం చేస్తే మనం మనకు ఆదాయం, మనకు ఆరోగ్యం, ప్రకృతికి అనుకూలం. ఈ మూడు విషయాలు మనం ఆలోచించాలి కదా. మరి అందుకే దైవం ధర్మ రక్షతే రక్షిత అన్నట్లు ఎప్పుడైతే ధర్మం నశిస్తుందో, ఎప్పుడైతే రైతు ఆత్మహత్య చేసుకున్నాడో పరిస్థితి అర్థమైపోయింది. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడంటే విషతుల్యమైన వాడు. మరి విషతుల్యం ఎందుకు వాడుతున్నాడంటే ఆవును హత్య చేయడం వల్ల, హింస చేయడం వల్ల తెలిసిపోయింది కదా. కాబట్టి ప్రధానంగా మన ఈ భూమి, మన మనసు ఆహారం ఎక్కడ తీసుకుంటున్నామో ఆ ప్రతిదానిలో విషం ఉండకూడదు, అమృతం ఉండాలి. అందుకే మనం ఈ ప్రకృతిలో కలుషితం ఎక్కువైందని కారణం ఆవు లేకపోవడం. ఎందుకంటే మట్టి సారాన్ని పెంచేది ఆవు పేడ, మూత్రం. ఇతరత్ర రసాయనాలు మనం మట్టిలోకి వేసినప్పుడు మట్టిలో సారాన్ని తీసుకుంటాయి, లాస్ట్కు మట్టి సారాన్ని ఇవ్వవు. ఆవు పేడ వేయడం వల్ల మట్టి సారాన్ని ఇస్తూ, మొక్క సారాన్ని ఇస్తూ, భూమి సారాన్ని కూడా మూడు అన్ని విధాలుగా ప్లస్ పాయింట్ ఉంటుంది. రసాయనాల వల్ల ఏమీ ఉపయోగం లేదని ఇప్పటికే తెలిసిపోయింది. కాబట్టి ప్రతి రైతు ఆహారం ఎవరు తీసుకుంటున్నారో ప్రతి వ్యక్తి ఈ వ్యవసాయం చేయక తప్పదు కదా. మనం నిండు నూరేళ్ళు బ్రతకాలా, నూరేళ్ళు నిండకనే పోవాలన్నా? చెప్పండి, ఆలోచన చేయాలి కదా. కాబట్టి ప్రతి రైతు ఎక్కడ ఉన్నాడో ఆ రైతు పొలంలో ఏం పడాలి? ఆవు పేడ, మూత్రం పడాలి. ఇక్కడ మెయిన్ ఏమి మనకి ఉద్దేశం? ఆవును రైతు ఎప్పుడైతే ఉంచుకుంటాడో అప్పుడు ఆ రైతు, ఆ భూమి, ఆ పర్యావరణం, ఆ ప్రజలు టోటల్ మొత్తం A to Z ఆల్ ఇన్ వన్ అంటాం. అంతా రైతు చేతిలోనే ఉంది. ప్రకృతి మొత్తం రైతు చేతిలో ఉంది, ఎవరి చేతిలో లేదు. కాబట్టి అందుకు రైతు ప్రధానంగా ఏం చేయాలో, ప్రధానమైన వ్యవసాయం ఏం చేయాలో ఆ విషయాలు తెలుసుకొని మళ్ళీ మొదలు పెడితేనే అంతటికీ బాగా అనుకూలంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రతి ఊర్లో అంతో ఇంతో గోవులు ఉన్నాయి, ఇప్పటికీ ఎద్దులు ఉన్నాయి, గోవులు ఉన్నాయి. అయినా వాళ్ళు కెమికల్ చేస్తున్నారు, అంటే ఇప్పుడు రసాయన వ్యవసాయం చేస్తున్నారు. అంటే వారికి అవగాహన లేకపోవడమా? అసలు అంటే ప్రకృతి వ్యవసాయం చేస్తే నష్టం వస్తుందనా? అవగాహన లేకపోవడం ఒకటి, అసలు నమ్మకమే లేదు ఈ కాలం పేడేస్తే వస్తుంది అని. ఎందుకంటే అలవాటు పడిపోయినాడు, దానికి అలవాటు పడిపోయినాడు, మర్చిపోయినాడు, మతి కోల్పోయినాడు. అందుకే సంకలో పిల్లలు పెట్టుకొని సంతంతా వెతికినట్లు ఇంట్లో ఆవును పెట్టుకొని కూడా మతి లేదు, అంతేనా? సంకలో పిల్లని పెట్టుకున్నట్టు ఎవడో సామెత అర్థమైందా? సంతంతా వెతుకున్నాడు, సంకలోనే ఉందంట పిల్ల, అర్థమైందా? మరి ఇంట్లో ఈ రోజు ఆవులు ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి, కానీ అవగాహన, తన ఇంట్లో ఆవులున్నా కూడా అవగాహన లేదు. ఆ విషయాన్ని మనం తెలియజేస్తున్నాం. కాబట్టి తప్పకుండా ఇటు ప్రకృతి వ్యవసాయంలో రైతు ఏ విధంగా ఆనందంగా చిరునవ్వులతో సిరి సంపదలతో ఉంటాడో, పక్కన ఆటోమేటిక్గా రైతు పెట్టుబడి పెడుతున్నాను, ఆదాయం లేదు, ఇబ్బంది కలుగుతుంది, మా ఆహారం తీసుకుంటే కూడా ఇబ్బంది కలుగుతుంది, ప్రజలు వస్తుంది అన్నప్పుడు ఆటోమేటిక్గా మీ ఆహారం తింటారా, మా ఆహారం తింటారా? మంచికి వస్తారా, చెడుకు పోతారా? మంచిగా వస్తారు. కాబట్టి ఈ విధంగా మన ఆవు ఇంట్లో ఉన్న కూడా అవగాహన, శిక్షణ తెలుసుకోవడానికి మేము పల్లె తిరిగి ప్రతి వ్యక్తికి ఇది అందజేయాలని మేము కృషి చేస్తున్నాం. ఎందుకంటే మేము చేసిన నిదర్శనం ఆదర్శంగా కూడా మనం చేసుకోవాలి, ప్రతి రైతుకు అందించాలి, ఇది మా బాధ్యత. ప్రతి ఊర్లో కూడా చాలా మంది అంటే ఇప్పుడు వ్యవసాయం చేస్తే ఓన్లీ చదువు రాని వాళ్ళే చూస్తున్నారు. అంటే చాలా మంది ఇప్పుడు వ్యవసాయం చేయడం ఎలా ఉందంటే 10th ఇంటర్ డిగ్రీ ఏదో వాళ్ళు జాబ్ చేయలేక ఏదో వ్యవసాయం చేస్తున్నట్లు చూస్తున్నారు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు చేసే వ్యవసాయం చాలా మంది డిపెండెంట్, అంటే స్వతహాగా ఏం చేయలేకపోతున్నారు. ఎప్పుడైతే స్వతహాగా ఏం చేయలేకపోతున్నారో వాళ్ళు రసాయన వ్యవసాయం చేస్తున్నారు. ఎప్పుడైతే నేను స్వతహాగా నేను చేయగలుగుతాను, అంటే నేను అన్ని అయి చేస్తాను, ఒక సైంటిస్ట్ కానీ డాక్టర్ అని అనుకున్న వాళ్ళు ఒక గోవును నమ్ముకొని పోతున్నారు, మిగతా వాళ్ళు ఇలాగే ఉంటున్నారు. ఓకే, మంచి ప్రశ్న వేశారు. మొట్టమొదట ఇక్కడ చదువు లేని వ్యక్తి రైతు, మీరు గమనించారా? చదువు లేని వ్యక్తి రైతు అంటే ఒక సంస్కారవంతమైన ప్రకృతిని నమ్ముకొని చదువు లేని వ్యక్తి వ్యవసాయం చేస్తున్నది. చదువుకున్న వ్యక్తి ఉద్యోగం, వ్యాపారం చేయాలి, తప్పదు. ఆ విద్యకున్న విలువ ఏమంటే వ్యాపారం, ఉద్యోగం చేయడానికి విద్య అది. కానీ సేద్యం అనేది చదువు లేని వ్యక్తి చేస్తాడు. ఎందుకో తెలుసా? ప్రకృతి చాలా గొప్పది. కాబట్టి మనం ఎప్పుడైతే ఈ చదువుకోని వ్యక్తులు నిరాశపడుకోకుండా మనం చేయాల్సిందేంది? వ్యవసాయం చేయాలి. ఈ ఉద్యోగస్తులు, వ్యాపారుల కంటే
బానిస కాకుండా ఒక బాస్ లాగా హ్యాపీగా చెట్టు కింద పడుకొని పుట్టలతో చెట్టు ఆవులతో ఆటలాడుకొని ఎంత హ్యాపీగా ఉండదు ఆరోగ్యంగా. కాబట్టి చదువు లేని వ్యక్తే ఈ వ్యవసాయం చేస్తాడనేది కాకుండా ఇప్పుడు చదువుకున్న వ్యక్తులు, వ్యాపారం చేసే వ్యక్తులు మొత్తం అంతా కలిసి ఒక కుటుంబంలో 3 వ్యక్తులు ఉండేరు అప్పుడు పూర్వం. ఏమి, ఒకడు వ్యవసాయం చేస్తాడు, ఒకడు దాన్ని మార్కెట్ తీసుకుపోతాడు, ఒకడు దాన్ని అంతా మెయింటెనెన్స్ చేస్తాడు. అప్పుడు ఇంట్లోనే విద్య, ఉద్యోగం, వ్యాపారం 3 ఉన్నాయి కదా వ్యవసాయం. ఇదే అప్పటికున్నది. అందుకే కదా మనం ప్రకృతిని మర్చిపోయి జీవిస్తున్నాం. ప్రకృతిని నమ్మి జీవించలే, ప్రకృతిని అమ్మి జీవిస్తున్నాం. బొగ్గు అమ్ముకోవడం, డీజిల్ అమ్ముకోవడం, బంగారం అమ్ముకోవడం, చెట్లు అమ్ముకోవడం, ఏంటి ఇనుము అమ్ముకోవడం, సిమెంట్ అమ్ముకోవడం, రకరకాల వ్యవసాయం వస్తున్నాయి. కాబట్టి మంచి ప్రశ్న అడిగారు. శిక్షణలో ఇంకా ఎన్నో కార్యక్రమాలు మీకు ప్రతిరోజు నిత్యం అందించడానికి సిద్ధంగా ఉంటాం. పూర్వంలో మనకు స్వాతంత్రం రాకముందుకు మన భారతదేశం జనాభా మొత్తం 25 నుంచి 30 కోట్లు. అదే పశు సంపద 130 కోట్ల పైన ఉంది. అంటే ఒక మనిషికి ఎన్ని ఆవులు ఉన్నాయి ఆ కాలంలో, ఈ రోజుల్లో ఎన్ని ఆవులు పెంచుతున్నాడు ఒక మనిషి. మెయిన్ ముఖ్య కారణం ఇది. మనుషులకు కానీ సర్వరోగ నివారణ ఆవులకి గోమయం కానీ, గోమూత్రంతో చేసిన పంట కానివ్వండి, మందులు కానివ్వండి, అవి పండించిన ప్రకృతి వ్యవసాయం తిన్న ప్రతి వస్తువు తిన్నట్టయితే మానవాళికి రోగం రాదు. ఇది 100% మన డాక్టర్ గారు నిరూపించాడు. ఒక తర్వాత మంతెన గౌడు ఊర్లో కూడా 45 మందికి పెద్ద ఏవో 55-60 సంవత్సరాల వాళ్ళని తీసుకొని 45 మందిని వాళ్ళు కూడా 45 రోజులు పుట్టించి ప్రకృతి వ్యవసాయం ఇచ్చి దాన్ని నిరూపణ చేశారు. మెయిన్ దీంతో ఇన్ని లాభాలు ఉంటాయి. సెకండ్, మా సంస్థ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గోవులని రక్షించాలి, గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయం వాళ్ళకు చేను తీయాలనే ఉద్దేశం అది. ప్రతి గ్రామానికి ఒక 5 ఆవులు ఇచ్చి ఆ 5 రైతులతోటి ప్రకృతి వ్యవసాయం చేపించేసి ఆ ప్రకృతి చేసిన వ్యవసాయ మార్కెటింగ్ కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు పండించిన ఏ ధాన్యాలు కానివ్వండి మేము కొని హైదరాబాద్లో మార్కెటింగ్ చేసేటందుకు మా సంస్థ ఉన్నది. పోతే ఇంకోటి, ఇప్పుడు రైతులే గోవులను మొత్తం ఎవరు అమ్ముతున్నారు గోశాల కంటే 90% రైతే అమ్ముతున్నాడు. దీనికి ముఖ్య కారణం రైతు ఎందుకు అమ్ముతున్నాడు? ఆవు పెద్ద మనిషి అయినాక తర్వాత పాలు వేయకపోతున్నావు, దానికి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు వాళ్ళు కబీరాలకు అమ్ముతున్నారు. దీనికి మన కాన్సెప్ట్ ఏం తీసుకోవాలి? అలాంటి వాళ్ళని ఒక సంస్థ, మా సంస్థ తీసుకొని ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూషన్కు ఒక 10 ఎకరాలు ల్యాండ్ తీసుకొని అక్కడ శ్మశాన వాటిక, మనుషులకైతే ఎట్లా శ్మశాన వాటిక ఉన్నదో ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూషన్కు 10 ఎకరాలు గవర్నమెంట్ తరఫున మేము అడుగుతున్నాము ల్యాండ్ తీసుకొని. అవి ఒట్టిపోయిన ఆవులు కానివ్వండి, ఈ పెద్ద మనుషులు ముసలైన ఆవులనే ఆవు కానీ ఎద్దు కానీ మా సంరక్షణలో దాన్ని తీసుకొచ్చి అవి చనిపోయేంత వరకు అక్కడ ఉంచి, చనిపోయిన తర్వాత అదే ప్రాంతంలో బొంద పెట్టాలని మా కాన్సెప్ట్ తోటి చేస్తున్నాము. ఇప్పుడు మనిషికైతే శ్మశాన వాటిక ప్రతి గ్రామంలో శ్మశాన వాటిక ఉంది మనుషులకు, అదే గోవులకు లేదు. పూర్వం కూడా రైతు ఆవులు ఎద్దులు చచ్చిపోతే వాడు అమ్మలేదు, వాళ్ళ పొలాలనే చెల్కొన్న బొందబెట్టాడు. మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.